హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణను భారతదేశంలో అత్యంత పిన్న వయస్కర రాష్ట్రంగా పిలుస్తారు. చాలామంది చెబుతున్నట్లుగా 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి వేరై ఇది ఏర్పడింది. కానీ తెలంగాణ చరిత్ర మాత్రం చాలా ప్రాచీనమైనది. 2014 ముందు ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. 1947లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఈ ప్రాంతం నిజాముల పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రంలో భాగం. హైదరాబాదు రాష్ట్రం 1687లో స్థాపించబడింది. దానికి ముందు ఈ ప్రాంతం భాగ్యనగరంగా పిలువబడేది. అంతకంటే ముందుగా ఈ నేలపై కాకతీయులు మరియు అనేక రాజవంశాలు పాలించాయి. ఇప్పుడు మనం ప్రధాన విషయానికి వస్తే తెలంగాణ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ప్రాచీన కాలంలో మహాభారత యుగంలో తెలింగ లేదా త్రిలింగ లేదా తెలవాహన రాజ్యం అనే రాజ్యం ఉండేదని చెబుతారు. దీని వయస్సు సుమారు 6000 నుంచి 5000 సంవత్సరాల మధ్యగా అంచనా. త్రిలింగ అంటే 3 లింగాలను పూజించే భూమి అని అర్థం. ఆ 3 ప్రముఖ శివాలయాలు ఇవి: 1 కాళేశ్వరం దేవాలయం, 2 శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం, 3 ద్రాక్షారామ దేవాలయం. ఈ 3 శైవ కేంద్రాల కారణంగా ఆ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని పిలిచేవారు. ఆ పేరు తర్వాత మారుతూ తెలంగాణగా పరిణమించింది. మహాభారత కాలంలో ఈ ప్రాంతాన్ని పంచపాండవుల్లో ఒకరైన సహదేవుడు పాలించాడని చెబుతారు. ఆ కాలంలో మాట్లాడిన భాష ప్రోటో తెలుగు, అంటే ఆధునిక తెలుగు భాషకు పూర్వరూపం. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.